తెలుగు సాహిత్య రంగంలోనే ప్రముఖులుగా పేరుగాంచినటువంటి శ్రీ బన్నా ఐలయ్య గారు మనతోనే ఉన్నారు. వీరు కవిగా, విమర్శకుడిగా, ప్రొఫెసర్‌గా, ఆచార్యుడిగా, సంపాదకుడిగా పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి. నిజంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి. వీరి గురించి ఇప్పుడు ప్రెజెంట్ మనము హనంకొండకి రావడం జరిగింది. కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. ఇప్పుడు కొత్తగా కవిత్వంలోకి, కవి రంగంలోకి అడుగుపెట్టేటువంటి వాళ్ళకి వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే, నమస్కారం అండి. ముందుగా బీవీఆర్ టీవీ యాజమాన్యానికి, వారి బృందానికి శుభాకాంక్షలు. ఈ రోజుతో 3 వసంతాలు పూర్తి చేసుకొని నవంబర్ 20న 4వ వసంతంలోకి అడుగడుగుతున్నటువంటి ఈ శుభ తరుణములో బీవీఆర్ టీవీ బృందానికి, ముఖ్యంగా యాజమాన్యానికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. 3 వసంతాలు కంప్లీట్ చేసుకున్నాము మేము, మా యాజమాన్యం. 4th యానివర్సరీ ఈరోజే మీ ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్ సార్, యాక్చువల్లీ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నేను పుట్టింది ఎలుగూరు రంగంపేట. అక్కడి నుంచి మా తల్లిదండ్రులు 1963, 64 ప్రాంతంలో అక్కడి నుంచి వలస వెళ్ళారు. 64 ప్రాంతంలో నర్సంపేటకు వెళ్ళారు. మా పెద్దక్క లక్ష్మి అని నర్సంపేటలో ఉండేది అత్తగారింట్లో. అక్కడికి మేము కరువు రావడం వల్ల ఎలుగూరు రంగంపేట నుంచి నర్సంపేటకి వెళ్ళిపోయాం. అక్కడే మొత్తం నేను పెరిగాను. ఆ తర్వాత అక్కడే చదువుకున్నాను. తర్వాత ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల రీత్యా హనుమకొండకు వచ్చి స్థిరపడడం జరిగింది. ఓకే. సో మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ గడిచింది? విద్యాభ్యాసం గురించి ఒకసారి చెప్పండి. నేను చెప్తున్నా కదా ఇందాక, మా తల్లిదండ్రులు కీర్తిశేషులు బన్నా కనకలక్ష్మి, బన్నా ముత్తయ్య. మా కుటుంబం మొత్తం 6గురం మేము. 6గురిలో ముగ్గురు అక్కలు, నాకంటే 2 అన్నలు పెద్దవాళ్ళు, నేను 6వ వాడిని. అయితే పెద్ద అక్క చనిపోయింది, అన్నయ్యలు చనిపోయారు, మా అక్కలు ఉన్నారు, నేనున్నాను. 2 అక్కలు, నేను ఉన్నాను. నర్సంపేటకు మేము వలస వెళ్ళిన తర్వాత అక్కడ మా బావగారు మన్నె నరసయ్య గారు స్కూల్లో చేర్పించారు. 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు నర్సంపేటలో హరిజనవాడ స్కూల్ అని ఉండేది. అక్కడ 4వ తరగతే ఉండేది. 1970లో నా విద్య ప్రారంభమైంది. 74లో 4వ తరగతి పూర్తి చేశాను. 5వ తరగతి జేబిఎస్ స్కూల్ అని నర్సంపేటకు దగ్గరలుగా ఉండేటువంటి ద్వారకపేట అనేటువంటి స్కూల్లో 5వ తరగతి పూర్తి చేశాను. ఆ తర్వాత 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నర్సంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ హై స్కూల్లో, జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎస్ఎస్సి వరకు, 6వ తరగతి నుంచి ఎస్ఎస్సి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత 1980 నుంచి 82 వరకు నర్సంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. డిగ్రీ నర్సంపేటలో లేకపోవడం వల్ల హనుమకొండకు నేను ఉన్నత చదువుల కోసం వచ్చాను. సికేఎం కళాశాలలో డిగ్రీలో 1982లో చేరి 85లో బిఏ పూర్తి చేశాను. ఆ తర్వాత 85 నుంచి 87, 88 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎంఏ విద్యార్థిగా తెలుగు పూర్తి చేయడం జరిగింది. ఇది నా విద్యా ప్రస్థానం. ఓకే. సో మీరు అంటే సాహిత్య రంగంలోకి ఎలా అడుగుపెట్టిల్లు? నేను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టడానికి, మా కుటుంబం నిరక్షరాస్యులతో కూడుకున్నటువంటి కుటుంబం. తల్లిదండ్రులకు చదువు లేదు, అన్నదమ్ములకు చదువు లేదు, అక్క చెల్లెలకు చదువు లేదు, నా చుట్టూ ఉన్నటువంటి మా బంధువర్గానికి కూడా చదువు లేదు. అయితే మా బావగారు
అది అక్కడ చదివించడం వల్ల ఏమైందంటే, ఆరో తరగతి నేను నర్సంపేటలో హై స్కూల్‌లో చదువుతున్న సందర్భంగా మహమ్మద్ నవాజ్ అలీ గారు తెలుగులు చెప్పేవారు. అద్భుతమైనటువంటి గుండ్రటి అక్షరాలుండేవి. ఆయన కవిత్వం గూడా రాసేవారు. గోల్కొండ తదితర పత్రికల్లో ఆ కాలంలో ఆయన కవిత్వం పడేది. ఆయన సాహిత్య మిత్ర మండలి అని ఒక సంస్థ నర్సంపేటలో ఉండేది. నేను సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో. హాస్టల్‌లో ఉన్నటువంటి విద్యార్థులను, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులను ప్రతి నెల రెండో శనివారం సాహితీ మిత్ర మండలి అనేటువంటి సంస్థ నిర్వహించేటువంటి ఆహ్, నవాజ్ అలీ గారు, వరదాచారి గారు ఇద్దరు టీచర్లు వాళ్ళు. వారిద్దరు నిర్వహిస్తున్నటువంటి సంస్థకు మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే నేను అక్కడి నుంచి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాను. 1, 2 కవితలు రాసి ఆ కాలంలో చదివి వినిపించాను. అట్లా నన్ను సాహిత్యంలోకి ప్రవేశపెట్టింది మహమ్మద్ నవాజ్ అలీ గారు, మా తెలుగు టీచర్. ఓకే. సార్ ఇప్పుడు మీ రచనలు రాసిల్లు గదా! మీ రచనలు ఏ ఏ ప్రక్రియల్లో రాసేవాళ్ళు మీరు? రచన నేను కవిత్వం, విమర్శ అండి. హ్మ్. కవిత్వం, వచన కవిత్వం రాశాను. హ్మ్. విమర్శ అన్ని ప్రక్రియల మీద విమర్శ చేశాను నేను. హ్మ్. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు ఈ రచనల ద్వారా మీరిచ్చే సందేశం సమాజానికి మీరిచ్చే సందేశం ఏంటిది యాక్చువల్లీ? మామూలుగా సాహిత్యమే సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. హ్మ్. కానీ అనేక ధోరణులున్నాయి సాహిత్యంలో. ఒకటి హ్మ్, మామూలుగా అభ్యుదయమని, ఆ తర్వాత వచ్చినటువంటి విప్లవ సాహిత్యం, దిగంబర, తర్వాత చేతనావర్తం, ఆ తర్వాత వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాలు, స్త్రీవాదం, దళితవాదం, ఆ తర్వాత ప్రాంతీయవాదం, తెలంగాణ ప్రాంతీయవాదం, ఇట్లాంటివన్నీ వాదాలొచ్చాయి. కాలానికి అనుగుణంగా కవిత్వాన్ని ఆయా సమాజాలకు ఏది అవసరమో ఆ కవిని కాలమే సృష్టించుకుంటుంది. నేను ప్రారంభంలో రాసినటువంటి కవిత్వం అంతా కూడా రహస్య చిత్రం, నిప్పు కణిక అనేటువంటి 2 కవితా సంపుటాలను వెలువరించాను. ఈ రహస్య చిత్రంలో నుంచే నా అస్తిత్వవాద ఉద్యమానికి బీజాలు పడ్డాయని చెప్పవచ్చు. అస్తిత్వవాదం వైపు సపోర్ట్ చేస్తూ వచ్చాను. అది నిప్పు కణిక వరకు వచ్చేసరికి దళిత బహుజన తత్వానికి సంబంధించినటువంటి వస్తువును తీసుకొని ఒక దీర్ఘ కవిత రాశాను. ఆ నిప్పు కణిక తెలుగు, ఇంగ్లీష్‌లోకి అనువాదం అయింది. ఇంగ్లీష్ అనువాదం ప్రొఫెసర్ దామోదర్‌రావు, దామోదర్‌రావు అని కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్‌లో పనిచేసినటువంటి వారు దాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం జరిగింది. ఓకే. సార్ ఇప్పటిదాకా మీరు ఏ ఏ పుస్తకాలకి సంపాదకత్వం వహించిల్లు? నేను దాదాపు ఒక 31, 32 పుస్తకాల వరకి సాహిత్యేతర సంకలనాలకు సంపాదకత్వం వహించాను. దాంట్లో పాఠ్య పుస్తకాలు ఉండడం విశేషం. మామూలుగా పాఠ్య పుస్తకాలు 1వ తరగతి నుంచి తెలుగు మీడియం కానటువంటి విద్యార్థుల కోసం కూడా పాఠ్య పుస్తకాలను తెలంగాణ ప్రభుత్వం వేసింది. 1వ తరగతి నుంచి మొదలుకుంటే నేను పీజీ స్థాయి వరకు ఆయా గ్రంథాలకి సంపాదకత్వం వహించాను నేను. ఇంటర్మీడియేట్‌కు ప్రధాన సంపాదకుడిగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తెలుగు పాఠ్య పుస్తకాలకు, సెకండ్ లాంగ్వేజ్ పాఠ్య పుస్తకాలకు సంపాదకుడిగా ఉన్నాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంపాదకుడిగా, విషయ నిపుణుడిగా, సంపాదక మండలిలో ఇట్లా రకరకాల స్థాయిల్లో నేను దాంట్లో పాఠ్య పుస్తకాలను రూపొందించడంలో భాగస్వామిని అయ్యాను. ఇక పీజీ లెవెల్‌లో సంపాదక మండలిలో ఉన్నాను, సంపాదకుడిగా ఉన్నాను, పాఠ్య రచయితగా కూడా కొన్ని ఉన్నాను. అయితే వీటిలో అన్నిట్లోకెల్లా ఇవేమో కేవలం అకాడమిక్‌కి సంబంధించినవి. అకాడమిక్ కానటువంటివి ఉన్నాయి కొన్ని. వాటికి సంపాదకత్వం వహించాను నేను. అవి వ్యక్తుల యొక్క షష్టిపూర్తి సంచికలు కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి వాటికి సంపాదకత్వం వహించాను. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకి ఇప్పుడు మీరేమైనా కవిత వినిపించగలరా? ఏదైనా సరే మీరు రాసినటువంటి కవితనే.
మామూలుగా హ్మ్. నా రహస్య చిత్రం అనేది మొదటి కవితా సంపుటి కదా. హ్మ్. ఆ సంపుటిలో ఉన్నటువంటి చిన్న కవిత చదివి వినిపిస్తాను నేను సాహితీ ప్రియుల కోసం. కడలి కెరటపు హృదయ ఘోష కవిత పేరు. అకస్మాత్తుగా జీవితం మొదలవుతుంది. కోటి క్షణాలు ముసురుకున్న వేళ లక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కడలినెవరూ శాసించలేదు ఇన్ని అలలను ప్రసవించమని, చీకట్లో ఇన్ని నక్షత్రాల్ని అతికించుకోమని ఆకాశాన్నెవరూ అర్థించలేదు. నెమలీకకు ఈ రంగెలా వచ్చిందని, సాలెగూడు ఎలా నిర్మిస్తుందని ఆశ్చర్యం చెందకు, సృష్టి ప్రసవిస్తుంది, సృజన మొదలవుతుంది అని 1988లో రహస్య చిత్రం అనేటువంటి కవితా సంపుటి నాది. దాంట్లో ఈ చిన్న కవిత ఉన్నది. దీంట్లో ఇంకో 20 కవితల దాకా ఉన్నాయి. అట్లాగే నాకు మంచి గుర్తింపుని తెచ్చింది ఏమిటంటే నిప్పు కణిక అనేటువంటి దళిత బహుజనులకు సంబంధించినటువంటి ఒక దీర్ఘ కవిత. ఇది బైలింగ్వల్, ఇందాక నేను చెప్పాను. దాంట్లోంచి ఒక కవిత వినిపిస్తాం. ఇంతకి మేం ఎవరం అంటే దళితులు, ఇంతకు మేమెవరం, మా ఉనికేమిటి, మేం దస్యులం, మేం శూద్రులం, మేం పంచములం, మేం అంత్యజులం, మేం అవర్ణులం, మేం కువర్ణులం, మేం అనార్యులం, మా ఉనికేమిటి, అవును ఇంతకు మేమెవరం, మేం మానవులం, మేం మనుషులం, మా ఉనికి నాగరికత, మా అస్తిత్వం మానవత్వం, కులమే లేనివాడికి కులమే తెలియనివాడికి సహధర్మచారులమై ఆకాశంలో అరుంధతి నక్షత్రాలుగా నిలిచిపోలేదా, నాగలి కనుగొన్న జాతి మాది, గొడ్డలికి పదును పెట్టిన కులం మాది, సౌడుతో జాతి మురికిని కడిగిన చేతులు మావి, దారపోగులను గుడ్డలను చేసి మీ మానాల మీద ఆకులకు బదులు బట్టలు కట్టడం నేర్పిన చేతులివి, కత్తెర చప్పుళ్లతో తలల మాలిన్యాన్ని కత్తిరించి మిమ్మల్ని మనుషుల్ని చేసిన మహాశిల్పులం, మేం వలవేసి సమాజ సముద్రాన్ని ఒడ్డుకు లాగేసిన వాళ్ళం, ప్రకృతికి రంగులద్దిన మాకు వర్ణమే లేదన్న కుటిల నీతంతా నీదే, మేమింకా ఎవరనా నీ సందేహం, వేసవి భూముల్లో దేహం పగిలిన వాళ్ళం, నెర్రలిచ్చిన నేలలాంటి వాళ్ళం, చెమట కాలువల్ని పంట పొలాల్లోకి వయ్యారంగా నడిపించిన వాళ్ళం, వరి మొక్కకు మట్టి ముద్దలుగా తినిపించిన వాళ్ళం. ఇలా నా దళిత బహుజన కవిత సాగుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఎన్ని బుక్స్ మీరు రాసింది సార్? నేను ఇప్పుడు ఇప్పటి వరకు 15 పుస్తకాలు రాశానండి. అన్ని దాంట్లో publish అయినాయా? అన్నీ రాసినవన్నీ పబ్లిష్ అయ్యాయి. 2 ఇందాక నేను చెప్పినట్టు నిప్పు కణిక ఒకటి, రహస్య చిత్రం ఒకటి. రహస్య చిత్రం మొదటి, నిప్పు కణిక రెండవది. ఆ తర్వాత విమర్శ పుస్తకాలు వచ్చాయి. నేను ప్రధానంగా ప్రొఫెసర్ని కాబట్టి నేను మా విద్యార్థులకు బోధిస్తాను కాబట్టి బోధించే క్రమంలో అనివార్యంగా విమర్శ రాయాల్సి వస్తుంది, పరిశోధన చేయాల్సి వస్తుంది. కాబట్టి రకరకాల జాతీయ సదస్సులో పాల్గొని పత్రాలు సమర్పించాం కాబట్టి ఆ క్రమంలో ఈ మిగిలిన 13 పుస్తకాలు వచ్చాయి. ఓకే. పరిశోధన రంగంలో మీ కృషి అనేది అమాంతంగా సాగింది. దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. పరిశోధన నేను ఒకవైపు విద్యార్థులతో పరిశోధన నేను మొదలు పరిశోధన చేశా, మరోవైపు విద్యార్థులతో పరిశోధన చేయించాను. నా పరిశోధన ఏమో అంటే నాకు డాక్టరేట్ తీసుకొచ్చినటువంటి గ్రంథం ఏమిటంటే తెలంగాణలో సాహిత్య సంస్థలు కార్యక్రమాలు. ఇది మౌలికమైనటువంటి పరిశోధన. ఎందుకంటే తెలంగాణలో అప్పటి వరకు సాహిత్య సంస్థల మీద ఆ రంగంలో కృషి చేసినటువంటి వాళ్ళు లేరు. నేను దాని మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందాను. నా గురువు గారు ప్రొఫెసర్ హనుమాన్ల భూమయ్య గారు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ వారు. ఆ తర్వాత నా దగ్గర 25 మంది పిహెచ్డి పూర్తయింది. దాంట్లో 25, 24 మందికి డాక్టరేట్ వచ్చింది. ఇంక 25వది సబ్మిషన్ చేస్తున్నారు. మొత్తం బైండింగ్ అయిపోయింది. రేపు ఎల్లుండో సాంకేతిక కారణాలున్నాయి, అవి పూర్తి చేసుకొని సబ్మిట్ చేయబోతున్నారు. అట్లాగే ఇంకో 25 ఎంఫిల్ డిగ్రీలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా మొత్తం 50 వరకు పరిశోధన విద్యార్థులు నా దగ్గర పనిచేశారు. ఇవి ఎక్కువగా వివిధ ప్రక్రియల మీద వచ్చినాయి. ముఖ్యంగా తెలంగాణ
ప్రాంతం మీద, తెలంగాణ కవుల మీద, తెలంగాణ రచయితల మీద వచ్చినటువంటి పరిశోధనలేవి. ఓకే. సో, ఇప్పటిదాకా మీరు చాలానే పురస్కారాలు, అవార్డ్స్ కూడా అందుకొని ఉన్నారు గదా! అందులో మేజర్‌గా మీకు పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి ఏదైనా ఉందా అవార్డ్స్? అవార్డ్స్ ఇప్పటివరకు నాకు దాదాపు ఒక 30 అవార్డ్స్ వచ్చాయండి. 30 30 అవార్డ్స్ వచ్చాయి. అన్ని అన్ని రంగాలలో. ఇంగ అంటే రచనల రంగంలోనే వచ్చాయి నాకు. హ్మ్. హ్మ్. వచ్చిన వాటిలలో అటు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులున్నాయి. హ్మ్. ప్రైవేట్ సంస్థలు ఇచ్చిన అవార్డులున్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డుల విషయానికొస్తే, నాకు బోధనా రంగంలో బెస్ట్ టీచర్ అవార్డ్ అని 2015లో బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత 5థ్ సెప్టెంబర్ రోజు ప్రభుత్వం ఇస్తుంది కదా! అట్లా నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఒకటి వచ్చింది. రెండవది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం వచ్చింది. ప్రతిభా పురస్కారం కూడా వచ్చింది. ఇక వివిధ సంస్థలు సహృదయ సాహిత్య సంస్థ అవార్డు ఇచ్చింది. సాహితీ గౌతమ్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. తర్వాత కోరుట్ల వాళ్ళు అవార్డు ఇచ్చారు. అట్లాగే జగిత్యాలలో ఉన్నటువంటి సంస్థలు అవార్డులు ఇచ్చాయి. ఆ తర్వాత జీవిత సాఫల్య పురస్కారం మాస్టర్ జీ ఇచ్చాడు. ఇట్లా కొన్ని సంస్థల నుంచి దాదాపు ఒక 30 అవార్డుల దాకా నాకు వచ్చాయండి. నేను చేసినటువంటి కృషికి అవి గుర్తింపు ఇచ్చాయని నేను అనుకుంటున్నాను. యాహ్! ఓకే. సార్, కవి అంటే సాహిత్య రంగంలో కాళోజీ లాంటి మహా వ్యక్తులతో మీ జర్నీ ఉందని జెప్పేసి నేను విన్నా. అలాంటి వ్యక్తులు ఎంతమందితో మీ జర్నీ ఉంది సాహిత్య రంగంలో? సాహిత్య రంగంలో ఇక టవర్ ఆఫ్ ది పర్సనాలిటీ కాళోజీ మన వరంగల్‌కి గాని, సాహిత్యం తెలంగాణకు గాని. హ్మ్. కాళోజీ చాలా పెద్ద ఆయన అప్పటికే. దాదాపు 80 సంవత్సరాలు అట్లుంటాయి. 80 సంవత్సరాలు నాకు పరిచయం అయ్యే నాటికి. హ్మ్. వారితో సన్నిహితంగా మెలిగే నాటికి. వారి వారి మాట ఒక వేదంలాగా నాకు పనిచేసింది. ఒక ఆదేశంలాగా, ఆర్డర్‌లాగా పనిచేసింది. ఏమిటంటే, వారి జన్మదినం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్న కాలం. జూలూరు గౌరీశంకర్ గారు 'పొక్కిలి' అనేటువంటి ఒక గొప్ప కవితా సంకలనాన్ని వేశారు. దాంట్లో 350 మంది కవుల దాకా ఆయన కవితలు కూర్చి కాళోజీ జన్మదినం రోజు వాళ్ళ ఇంట్లోనే ఆవిష్కరించారు. దానికి నేను అప్పుడు తెలుగు డిపార్ట్మెంట్‌కి హెడ్‌గా ఉన్నాను. 2002, 2003 ప్రాంతంలో. నేను అక్కడికి ఆవిష్కరణకు వెళ్ళగానే కాళోజీ గారు నన్ను చూసి, "ఐలయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి నువ్వొక్కడివే తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చావు. నీ మీద పెద్ద బాధ్యత ఉంది. అదేమిటంటే ఈ ప్రాంతం యొక్క సాహిత్యంపై పరిశోధన చేయించాలి. పాఠ్యపుస్తకాల్లో ఈ ప్రాంత రచయితలై, కవులై దీన్ని గ్లోరిఫై చేసేటువంటి రచనల్ని సిలబస్‌లో పెట్టాలని వారు చెప్పిండ్రు. అది నాకు ఆదేశంగా ఉంది. అట్లాగే మా తెలుగు శాఖలో ఉన్నటువంటి మిగిలిన ఆచార్యులతో కలిసి తెలంగాణ సాహిత్యాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాము. అట్లాగే పరిశోధనలు కూడా తెలంగాణ మీద చేయించడం అనేది జరిగింది. ఓకే. సార్, తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీ రోల్ చాలా కీలకంగా సాగిందా? అప్పటికే మీరు ప్రిన్సిపలా? ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఉన్నారా అప్పటికే మీరు? నేను అప్పుడు ప్రిన్సిపాల్‌ని కాదండి. నేను తెలంగాణ రచయితల వేదికకు 6 సంవత్సరాలు 6 నేను ఇయర్స్. 6 సంవత్సరాలు హ్మ్. వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా చేశా. ఆహా! తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర వేదికకు ఆహ్, వైస్ ప్రెసిడెంట్‌గా కూడా చేశాను. హ్మ్. అట్లా తెలంగాణ ఉద్యమంలో 12 గంటల కవి సమ్మేళనంలో వరంగల్ నుంచి కవులమందరం పోయి పాల్గొన్నాం. అట్లాగే ఇంకా ఇక్కడ మేము అనేక 33 కార్యక్రమాలు మా సాహితీ మిత్రులతో, కార్యవర్గంతో కలిపి ఇక్కడ 33 సమావేశాలు ఏర్పాటు చేశాం. అన్ని సమావేశాలు కూడా రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం, విజయ టాకీస్ రోడ్, హనుమకొండలో ఉన్నటువంటి పెంజర్ల రోడ్డుకున్నటువంటి దాంట్లో 33 సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత సాహిత్యం, ముఖ్యంగా వరంగల్‌లో ఉన్నటువంటి గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క కవిత్వం, వాళ్ళ ఇతర రచనలన్నిటిని ఆ ఉద్యమ కాలంలో పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. సార్, ఇప్పుడు ఇందాక మీరొక మాట అన్నారు. కవి సమ్మేళనం అని జెప్పేసి. సార్, కవి సమ్మేళనాల్లో ఒక మాట బహిర్గతం అవుతా ఉంది. అక్కడ చిన్న స్థాయి, పెద్ద స్థాయి అని జెప్పేసి.
పెద్ద స్థాయి వ్యక్తులు చిన్న స్థాయిని దగ్గర రానివ్వరు, తొక్కేస్తా ఉన్నారు. అది ఇది అని చెప్పేసి కొంత బహిర్గతం అవుతా ఉంది. యాక్చువల్లీ దీని గురించి ఒక వివరణ ఇవ్వండి. తొక్కేయడం, ఇక్కేయడం సాహిత్యంలో ఉండదండి. హ్మ్. ఎవరి ప్రతిభను బట్టి వాళ్ళకు వారి వారి గుర్తింపు వస్తుంది. హ్మ్. తొక్కేయడం అంటే అనేటువంటిది అక్కడ ఎక్కడ ఉండదు. అంటే అక్కడ మాట్లాడే అవకాశం హ్మ్. కల్పించట్లేదు అనేది. ఇస్తారు. ఎవరైనా ఇస్తారు. హ్మ్. మొదలు వాళ్ళకు కార్యక్రమము, దాని కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు. దాని కాల పరిమితి ఉంటుంది. దాన్ని బట్టి కొత్త కవులు ఎవరైనా వస్తే వాళ్ళకు వెంటనే స్వాగతం చెప్తారు సీనియర్ కవులు ఎప్పుడైనా. అంతేనా? తప్పకుండా వాళ్ళకి స్వాగతం చెప్పి తర్వాత తరం అందుకోవాలి కదా సాహిత్యాన్ని. హ్మ్. ఆ! కొత్తగా రాస్తున్న వాళ్ళకు ఎక్కువ వాళ్ళని గౌరవించి వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది ముందు తరం కవుల బాధ్యత కాబట్టి వరంగల్‌లో అట్లాంటి స్థితి మాత్రం లేదు. తెలంగాణ రచయితల వేదికను నుంచి గాని, ఇంకా మిగిలిన సాహిత్య సంస్థల నుంచి గాని అట్లాంటి పరిస్థితి లేదు. ఓకే. సాహిత్య రంగంలోకి ఉదాహరణకి, యాహ్! ఉదాహరణకి 'అర్జున్' అనేటువంటి ఒక పోయెట్ ఉన్నాడు. ఓకే. చిన్న పిల్లవాడి కానుంచి ఇక్కడేనా? ఇక్కడే వరంగల్‌లో, ఆ! హనుమకొండలో. హ్మ్. 'అర్జున్' అనే పిల్లవాడు చిన్న పిల్లవాడు. మేము కవి సమ్మేళనాలు ఎక్కడ ఏర్పాటు చేసినా ఆయన కవిత చదువుతనగానే అవకాశం ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఆయన అప్పుడు 5వ తరగతి, 6వ తరగతి చదువుతున్న పిల్లవాడు ఇప్పుడు ఇంటర్మీడియేట్‌కొచ్చాడు. హ్మ్. ప్రతి సాహిత్య సమావేశంలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. పాట పాడతా అన్నా, కవిత చదువుతా అన్నా, ఆయన ఇప్పటికే 2 కవిత సంపుటాలను వెలువరించాడు ఇంత చిన్న వయసులో. మరి అట్లాంటి ఆయన ఈ సాహిత్య వేదికలు, సంస్థలు ప్రోత్సహించంది ఎందుకు అంత మంచి కవిత్వం రాసుకుంటూ ఎదుగుతుంటాడు. కాబట్టి వివక్ష అనేది లేదు. యాహ్! ఓకే. సార్ సాహిత్య రంగంలోకి ఇప్పుడు కొత్తగా అడుగులు పెట్టే వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటిది? ఏం లేదు. హ్మ్. ఎప్పుడైనా కొత్తగా సాహిత్య రంగంలోకి రావాలనుకునేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనేమిటంటే, హ్మ్. నిరంతరం చదవాలి. హ్మ్. ఇప్పుడు కవిత్వానికి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అని అంటాం గదా! హ్మ్. ప్రతిభ అనేటువంటిది మీకు సహజంగా వచ్చేటువంటిది. మీరు కృషి చేసి అలవరుచుకునేటువంటిది. మీ అభ్యాసం ద్వారా మీ భావ పుష్కలతను పెంచుకోవడానికి పనికొచ్చేటువంటి ఏ సాధనాలుంటే ఆ సాధనాలు ఉపయోగించుకోవాలి. నిరంతరం అధ్యయనం చేయాలి. నీ ముందు కవులను అధ్యయనం చేయాలి. సమకాలీకులను అధ్యయనం చేయాలి. దాని నుంచి నీ సృజన స్వతహాగా మిగిలిన ఇతర కవులలాగా కాకుండా నీకైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని సృష్టించుకోవాలి. దాని ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటాం ఎవరమైనా. యాహ్! ఓకే. సార్ వన్ మోర్ క్వెషన్. సార్ విశ్వవిద్యాలయంలో మీరు చాలా సుదీర్ఘ కాలం అంటే 3 దశాబ్దాలుగా పనిచేసిల్లు. మీ అనుభవాలు ఒకసారి చెప్పండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. ఏం లేదండి. అవును. నేను 3 దశాబ్దాలకు పైగా పనిచేశానిక్కడ యాహ్! బోధనలో. పార్ట్ టైమ్ ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. 33 సంవత్సరాలు పర్మనెంట్ ఆహ్, బోధకుడిగా, టీచర్‌గా పనిచేశాను. అంటే 36 సంవత్సరాలు నా బోధనా అనుభవం. ఫస్ట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నా బోధన ప్రారంభమైంది. తర్వాత విశ్వవిద్యాలయంకి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళిపోయాను. లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, సీనియర్ ప్రొఫెసర్‌గా నేను 36 సంవత్సరాలు నేను పనిచేశాను. ఈ క్రమంలో నేను బోధన చేశాను, పరిశోధన చేశాను, తర్వాత రచనలు చేశాను. తర్వాత సమాజానికి విశ్వవిద్యాలయానికి మధ్య ఒక బ్రిడ్జ్ టీచర్ అనుకుంటే, విశ్వవిద్యాలయాలనుకుంటే, ఆ పనిని నేను దాదాపు చేశాను. ఎక్కడికైనా నేను ఎక్కడ సదస్సులు, సాహిత్య సదస్సులుంటే వెళ్ళాను. కళాశాలల్లో, స్కూళ్ళల్లో, తర్వాత విశ్వవిద్యాలయాల్లో జరిగినటువంటి సాహిత్య కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి హాజరై వక్తగానో, అతిథిగానో, చీఫ్ గెస్ట్‌గానో వెళ్ళి ప్రసంగాలు చేస్తూ వచ్చాను. తర్వాత విశ్వవిద్యాలయం ఏం చేస్తుందంటే విశ్వవిద్యాలయంలో పనిచేసే వాళ్ళకు కొన్ని అదనపు బాధ్యతలు ఇస్తారు. బోధనతో పాటు పరిపాలన రంగంలో కూడా అవకాశం ఇస్తారు. నాకు అవకాశం మొదలు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్‌గా వచ్చింది. ఆ తర్వాత అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా వచ్చింది. ఆ తర్వాత హెడ్‌గా, బీఓఎస్‌గా, డీన్‌గా, ఆ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, తర్వాత విశ్వవిద్యాలయంలో కాలేజీ డీన్ డెవలప్‌మెంట్ గా అవకాశం వచ్చింది. సీడీసీగా. ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు అటు బోధనను, పరిశోధనను బ్యాలెన్స్ చేసుకుంటూ, పరిపాలనను కూడా కొనసాగించడం అనేది నేను చేస్తూ వచ్చాను.
యాహ్! ఓకే. సార్ ఇన్ని చేసిన మీరనుకున్నటువంటి అచీవ్‌మెంట్స్, గోల్స్ వాటెవర్ అన్నీ అందిపుచ్చుకున్నారా? లేకుంటే ఏమైనా మిగిలిపోయిందా? అన్ని రంగాలలో. మనకు అకాడమిక్ రంగంలో హ్మ్. ఏముంటుందంటే తృప్తి అనేది ఉండొద్దు. ఉండొద్దా? తృప్తి ఉంటే అయిపాయే స్టాప్. ఫుల్ స్టాప్ పడుతుంది. ఓకే. ఇప్పుడు నేను 36 సంవత్సరాలు పనిచేశా గదా! అవును. 15 పుస్తకాలు రాశాను నేను. హ్మ్. ఇంకా రాయాలి. ఆహా! ఇంకా రాయాలి నేను. కాబట్టి ఇంకా తృప్తి పడితే అక్కడే ఆగిపోతాను. హ్మ్. ఇంకా నాకు చేతనైనంత వరకు కృషి చేయాలన్నది. ఇప్పుడు రిటైర్ అయ్యాను గదా! నేను మొన్న ఫిబ్రవరి 24 ఫిబ్రవరి నాడు రిటైర్ అయ్యాను. 2024 ఫిబ్రవరి. ఆ ఫిబ్రవరి తర్వాత నుంచి నేను కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాను రచనకు. నా ఆలోచనలకు తగినకంగా ఉండే ఆహ్, రంగాన్ని ఎన్నుకొని నేను కొంత విమర్శను అది ఇది చేస్తున్నాను. యాహ్! కాబట్టి ఆ పని నిరంతరం కొనసాగిస్తాను నేను. ఓకే. సార్ ఇప్పుడు మీరు కవిగా ఉన్నారు గదా! యాక్చువల్లీ మిమ్మల్ని ఎలా సంబోధిస్తారు? విశ్వ కవిగనా? ఓహ్! ల్ పెద్ద మాట అది. యాహ్! అంటే ఇట్లాంటి కొన్ని పదాలతోని సంబోధిస్తా ఉంటారు గదా సార్ ఏం జనరల్‌గా. లేదండి. యాహ్! మామూలుగా ప్రకృతి కవి అని జెప్పేసి, ఖండాంతర కవి అని జెప్పేసి మిమ్మల్ని ఏ ఏ కవిగా నేను సంబోధిస్తారు జనరల్‌గా? ఏ పేరుతో? సాహిత్యంలో చేసిన కృషికి హ్మ్. కొన్ని సంస్థలు నాకు అవార్డులిచ్చాయి. ఇచ్చాయా? ఓకే. సాహితీ ప్రపూర్ణ అని, హ్మ్. విమర్శ రత్నాకర అని, హ్మ్. సాహితీ జ్యోతి అని హ్మ్. కొన్ని బిరుదులిచ్చాయి. హ్మ్. సరే ఆ బిరుదులు వాళ్ళు గౌరవంగా ఇచ్చారు. నేను గౌరవంగా తీసుకున్నాను గానీ, వాటిని పెద్ద ప్రచారం నేనెక్కడ చేసుకోలేదు. ఎందుకంటే నేను చేసిన కృషికి వాళ్ళిచ్చిన గుర్తింపు. అయితే విశ్వకవి అనేటువంటి చాలా పెద్ద పేరది. హ్మ్. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. హ్మ్. ఆ లెవెల్‌లో కృషి చేసినటువంటి వాళ్ళకు ఇచ్చేటువంటిది నిజానికి భారతదేశంలో ఆయనకు తప్ప ఇప్పటివరకు ఇంకొకరికి వచ్చినట్టుగా లేదు. మీరనే దాంట్లో నాకేమర్థమైంది అంటే, ఇది దళిత బహుజన కవా? అభ్యుదయ కవా? హ్మ్. విప్లవ కవా? యాహ్! యాహ్! ఇట్లాంటి ఖండాంతర ధోరణులకు కవి, ప్రకృతి కవి. ఖండాంతర కవి అనేటువంటిది ఖండాంతర కవి ఇక్కడ విఆర్ విద్యార్థి ఉన్నాడు. హ్మ్. ఇట్లా ఆహ్, మీరడిగే ప్రశ్నకు సమాధానం అదే అయ్యుంటుంది. మీరన్న ఇది గాకుండా హ్మ్. నేను దళిత బహుజనుల పక్షపాతంతో రచన చేశాను. తెలంగాణ ను తెలంగాణ ప్రాంతంకి సంబంధించినటువంటి కొన్ని కవితలను గూడా ఈ ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని ఉద్యమ కాలంలో తీసుకొచ్చినటువంటి సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కవితలు నేను రాయడం జరిగింది. కాబట్టి నన్ను ఒక దళిత బహుజన కవిగా గుర్తిస్తే పర్వాలేదు. తెలంగాణ కవిగా యాహ్! గుర్తిస్తే పర్వాలేదు. పరిశోధకుడిగా తెలంగాణ పరిశోధనలు ఎక్కువగా చేయించాను. తెలంగాణ వాడిగా గుర్తిస్తే మహా సంతోషం. కానీ తెలంగాణ అన్నా, దళిత అన్నా మిగిలిన ప్రాంతాలను ద్వేషించడం కాదు. మిగిలిన తత్వాలను మనం వ్యతిరేకించడం కాదు. ఎవరి మార్గాన వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి, నా మార్గంలో నేను కృషి చేసుకుంటున్నా. వాళ్ళని గౌరవిస్తున్నా. నా మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. సార్ ఇక్కడ గుర్తిస్తే సంతోషం అంటున్నారు. అంటే తెలంగాణ సమాజం ఇంకా మీకు గుర్తింపునివ్వలేదా? ఇవ్వలేదా? సమాజం ఎందుకు? సమాజము ఇవ్వాల్సిన గుర్తింపు ఇచ్చింది కదా! 30 అవార్డులంటే మామూలు కాదు కదా! హ్మ్. 30 అవార్డులు ఇచ్చిందంటే నేను చేసినటువంటి కృషికి గుర్తింపు ఉన్నట్టే కదా! యాహ్! ఆ! సమాజం ఎప్పుడు గుర్తిస్తుంది. మనం కృషి చేస్తే గుర్తింపు ఎటుకు పోదండి. హ్మ్. నిరంతరం సాధన చేయాలి, కృషి చేయాలి. చేస్తే సమాజం తప్పకుండా గుర్తిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లైన్‌లో ఏం పుస్తకం ఉంది? నెక్స్ట్ ఇప్పుడు. నెక్స్ట్ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలయిందండి. అవును. అయిపోయింది. ఈ 10 సంవత్సరాల డెవలప్‌మెంట్. ఆహ్, తెలంగాణ రాష్ట్ర ప్రస్థానంలో అవును. తెలుగు కథ ఎట్లా వచ్చింది? ఈ దశాబ్ది తెలుగు కథ ఎట్లా వచ్చిందనేటువంటి నేను ఇప్పుడు కొంత వర్క్ చేశాను. చివరిగా కొంత మిగిలిపోయింది. దాని తర్వాత ఒకటి 2, 3 నెలల్లో ఆ పుస్తకం వస్తుంది అచ్చులోకి. యాహ్! ఓకే. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.